ఒక మనుష్యుడు బాధలో, ఇబ్బందిలో, కన్నీటిలో, వేదనలో, కృంగిపోయినటువంటి వేళలలో మనము అమ్మతో మాట్లాడాలనుకుంటాం, నాన్నతో మాట్లాడాలనుకుంటాం, స్నేహితులతో మాట్లాడాలనుకుంటాం, మనం మిక్కిలిగా ప్రేమించిన మనుషులతో మాట్లాడాలనుకుంటాం. ఎందుకనంటే వారి మాటలు మనకు ఎక్కడ లేనటువంటి నెమ్మదిని, ఓదార్పును కలిగించును. ఒక మనిషి మాటలే మనకు నెమ్మదిని, ధైర్యాన్ని, బలాన్ని, ఊరటనిస్తే మరి సర్వశక్తిమంతుడైనటువంటి ఆ కాపరి స్వరము మన జీవితాన్ని మరింత ఎంతగా ఎక్కువగా ఉత్తేజపరచునో, బలపరచునో, ధైర్యమునిచ్చునో, కావలసినటువంటి శక్తిని, నూతన ఉత్సాహమును ఎంతగా ఇచ్చునో ఒకసారి ఆలోచించేయండి. మనకందరికీ తెలుసు, ఎక్కడ రానటువంటి నెమ్మది దేవుని సన్నిధిలో మనం పొందుకుంటాం. దేవుని సన్నిధిలో ఏం వింటున్నాం? దేవుని గురించినటువంటి వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఆయనను గురించినటువంటి మాట మన చెవులను ఎప్పుడైతే తాకుతుందో, మన మనసులోకి ఎప్పుడు తాకుతూ ఉందో, ఎక్కడ లేనటువంటి నూతనమైనటువంటి అనుభవం, సంతోషం, నెమ్మది పొందుకుంటూ ఉన్నాం. కాపరి స్వరము అంత ఉన్నతమైనటువంటి స్వరము.